ప్రేమ గొప్పదే కానీ ప్రేమ కంటే జీవితం గొప్పది. మరి ఆ జీవితాన్ని గొప్పగా మార్చాలంటే వింటూ ఉండండి రేడియో మంజిరా, అనుక్షణం ఆనందమయం. అమృతోత్సవం ఆజాదీ కా అమృతోత్సవం, అమృతోత్సవం అమృతోత్సవం ఆజాదీ కా అమృతోత్సవం. భరతమాతಗಳ సీమన వెలయగ మణిమయ హారం అమృతోత్సవం, భరతమాతಗಳ సీమన వెలయగ మణిమయ హారం అమృతోత్సవం, అమృతోత్సవం అమృతోత్సవం ఆజాదీ కా అమృతోత్సవం. పచ్చనైన మన నేలను చూచి కన్ను కుట్టి వర్తకమను నెపముతో ఇటకు అడుగు పెట్టి, పచ్చనైన మన నేలను చూచి కన్ను కుట్టి వర్తకమను నెపముతో ఇటకు అడుగు పెట్టి, మన మధ్యన విద్వేషపు చిచ్చు రెచ్చగొట్టి, భరతావని నెత్తిపైన పెత్తనమ్ము వెలగబెట్టి, మర్యాదలు మట్టుబెట్టి మన సంపద దోచినట్టి, తెల్లవాడి గెంటివేయ ఉప్పెనలా ఎగసినట్టి ఉద్యమం మహోద్యమం స్వతంత్ర భారత ఉద్యమం. మన మధ్యన విద్వేషపు చిచ్చు రెచ్చగొట్టి, భరతావని నెత్తిపైన పెత్తనమ్ము వెలగబెట్టి, మర్యాదలు మట్టుబెట్టి మన సంపద దోచినట్టి, తెల్లవాడి గెంటివేయ ఉప్పెనలా ఎగసినట్టి ఉద్యమం మహోద్యమం స్వతంత్ర భారత ఉద్యమం, ఉద్యమం మహోద్యమం స్వతంత్ర భారత ఉద్యమం, స్వతంత్ర భారత ఉద్యమం. సిపాయిలందు రాజుకున్న అసంతృప్త జ్వాలలు, సామాన్యులందు పాదుకున్న అసహనపు సెగలు, కష్టజీవి కడుపు కొట్టు భారమైన పన్నులు, రైతు శ్రమను మొత్తంగా దిగమింగే శిస్తులు, కాలు చేతులాడకుండా కఠినమైన చట్టాలు, హెచ్చరిల్ల దేశాన సాగించిరి మన ప్రజలు ఉద్యమం మహోద్యమం స్వాతంత్ర ఉద్యమం, ఉద్యమం మహోద్యమం స్వాతంత్ర ఉద్యమం, స్వాతంత్ర ఉద్యమం, స్వాతంత్ర ఉద్యమం. హాయ్ హలో నమస్కారం శుభోదయం గుడ్ మార్నింగ్.
ఆర్జే భావికతో మీరు వింటున్నారు శుభ సంకల్పాలను మీ సంగారెడ్డి లోకల్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ నుంచి. రేడియో మంచిరా 90.8 ఎఫ్ఎం అనుక్షణం ఆనందమయం. శ్రోతలారా, ముందుగా ఈరోజు రేడియో మంచిరా వింటున్నటువంటి అభిమానులందరికీ, ఆత్మీయులందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సమరయోధుల పోరాట బలం, అమరవీరుల త్యాగ ఫలం, బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం, మన స్వాతంత్ర దినోత్సవం, భారత సంస్కృతి శోభాయమానం, మంచికి నివాసం మన దేశం, శాంతి దీని సందేశం, సహనమే దీని సంస్కారం, అహింసా పథమే మన మార్గం, త్యాగదనుల త్యాగంతో సూర్యునిగా వెలుగొందుతున్న దేశం మన భారతదేశం. రేడియో మంజీర్ అభిమానులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు మన భారతదేశం అంతా కూడా ఈ స్వతంత్ర దినోత్సవ యొక్క సంబరాలను చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటుంది. కానీ మంజులేస్, ఈరోజు యొక్క విశేషం ఏంటంటే, కేవలం స్వతంత్ర దినోత్సవాన్ని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కావున రేడియో మంచిగా వినే శ్రోతలందరికీ కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ యొక్క శుభాభివందనాలు. అలాగే స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత సంస్కృతి శోభాయమానం, మంచికి నివాసం మన దేశం, శాంతి దీని సందేశం, సహనమే సంస్కారం, అహింస పథమే మన మార్గం, త్యాగధనుల త్యాగంతో సూర్యునిగా వెలుగొందుతున్న దేశం మన భారతదేశం. కావున శ్రోతలారా, ఇలాంటి భారతదేశంలో పుట్టడం నిజంగా చాలా చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇలాంటి భారత తల్లి యొక్క ఒడిలో మనం ఉండడం అనేది నిజంగా మనం చేసుకున్నటువంటి పుణ్యఫలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రిటిష్ తెల్లవారుల కబంధ హస్తాల నుంచి భారత మాతకు విముక్తి లభించిన 75 ఏళ్ళు కావస్తున్న సందర్భంగా 75వ స్వతంత్ర వేడుకలని ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. మరి ఇందులో భాగంగానే ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకల్ని కూడా చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. సో వంచనెస్, ఈరోజు శుభ సంకల్పాల్లో మనం ముఖ్యంగా తెలుసుకోబోతున్న విషయం ఏంటి అంటే, ఆజాదీ కా అమృత్ మహోత్సవం యొక్క ఉద్దేశం ఏంటి, అలాగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే ఏంటి. ముందుగా మనం తెలుసుకుందాం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే ఏంటి. ఆజాదీ అంటే స్వేచ్ఛ, మరి అమృత్ అంటే అజరమరం, మహోత్సవ్ అంటే అతిపెద్ద సంబరం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే అజరమరమైన స్వేచ్ఛ, స్వాతంత్రాల సంరంభం అని అర్థం. దాదాపు 200 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా స్వేచ్ఛ, స్వాతంత్రాల కోసం సాగిన ఉద్యమమే ఈ జాతి ఉద్యమం, స్వాతంత్రోద్యమం. భారత జాతి దాస్య శృంఖలాల నుంచి విముక్తి కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలు సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన ఫలితమే 1947లో దేశానికి స్వరాజ్యం సిద్ధించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి ఒక్క భారతీయుడిలో ఈ స్వాతంత్రం గురించి కావచ్చు, లేక మన భారతదేశం యొక్క మహిమ గురించి కావచ్చు, ప్రతి పౌరుడికి అర్థం కావాలి. మన భారత తల్లి యొక్క మహిమను ప్రతి ఒక్కరు కూడా చాటుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా మన త్యాగ వీరులు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేస్తూ ఈరోజు ప్రపంచమంతా చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ యొక్క కార్యక్రమంలో సహభాగంగా ఉన్నారు. మరి దీంట్లో భాగంగానే మన యొక్క గవర్నమెంట్ కూడా హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మరి హర్ ఘర్ తిరంగా యొక్క కార్యక్రమాలు ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు మీ అందరి కోసం ఓ మంచి పాట. गगन के छोड़ भारत ने भरी उड़ान है, अब आत्मनिर्भर भारत से दूर ना
आसमान है। प्रगति और विकास का आनंदोत्सव है, आजादी का अमृत महोत्सव है, ये महोत्सव है। नए भारत के निर्माण का, बलिदानों के सम्मान का, महिलाओं के उत्थान का, अब सर्व के कल्याण का, जन जन का उत्सव है, हर मन का उत्सव है, ये महोत्सव है, ये अमृत महोत्सव है। हर कदम आगे बढ़ाना है, एक नया सूरज उगाना है, हमने मन में ठाना है, स्वर्ग धरती पर ही बनाना है, नए संकल्पों का अवसर है, भारत माँ को नमन 100 है। जन जन का उत्सव है, हर मन का उत्सव है, ये महोत्सव है, ये महोत्सव है, महोत्सव है, ये महोत्सव है, ये अमृत महोत्सव है, ये महोत्सव है, ये महोत्सव है। మంచినెస్ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా మన భారతదేశం గవర్నమెంట్ అనేది హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని చేపట్టింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జాతీయ జెండా, నేషనల్ ఫ్లాగ్. మన తిరంగా అంటే మనందరికీ ఒక ప్రత్యేకమైన గౌరవం. దేశ గౌరవాన్ని చాటు చెప్పేది ఆ దేశ జెండాని. మన దేశ జెండా ప్రఖ్యాతిని మరింతగా చాటేందుకు ఏప్రిల్ 12న హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంవత్సరం మన దేశం 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే కంప్లీట్ చేసుకోబోయే సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని మార్చ్ 2021న మొదలుపెట్టడం జరిగింది. మరి ఈ మహోత్సవ్ మార్చ్ 2021న మొదలై 75 వారాల పాటు జరుగుతుంది. అప్పటి వరకు అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు కూడా జరిగాయి. అందులో హర్ ఘర్ తిరంగా అనే అంశం అత్యుత్తమమైనదిగా పేర్కొనవచ్చు. దీని ప్రకారం మనం ఆగస్టు 11 నుంచి ఆగస్టు 17 వరకు జరుపుకోబోయే ఇండిపెండెన్స్ వీక్లో ఇండియాలో ఉన్న 26 కోట్ల కుటుంబాలు వారి వారి ఇళ్లలో జెండాను ఎగరవేస్తున్నారు. ఇప్పటికే స్కూల్, కాలేజెస్, కంపెనీస్లో అవగాహన కార్యక్రమాలు కూడా జరిగాయి. అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఎస్సే రైటింగ్, ఇలా ఎన్నో కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అలాగే ప్రతి భారతీయుడికి తెలిసేలా పెద్ద ఎత్తులో ప్రచారాలు కూడా జరిగాయి. భారతీయులు జరుపుకునే వేడుకల్లో అతి ముఖ్యమైనది స్వతంత్ర దినోత్సవం. ఎన్నో సంవత్సరాల బ్రిటిష్ పాలనను అంతం చేయడానికి ఎందరో స్వతంత్ర సమర యోధులు తమ ప్రాణాల్లో అర్పించగా 1947 ఆగస్టు 15న మనకు స్వతంత్రం వచ్చింది. మరి అటువంటి స్వతంత్రానికి ప్రతీకగా మన భారత జెండా యొక్క విలువను ప్రతి భారతీయుడికి చాటాలని ప్రతి ఇంట్లో మన జాతీయ జెండా ఎగురవేయాలన్నది హర్ ఘర్ తిరంగా యొక్క ముఖ్య ఉద్దేశం. సో మంచినెస్, మీరందరూ కూడా తమ తమ ఇళ్లలో ఈ జాతీయ జెండాను ఎగురవేసి ఉండొచ్చు. ఒకవేళ ఇంకా ఎవరికైనా సరే తెలియకపోయినా సరే పక్క వాళ్ళకు కూడా తెలియచేయండి. అలాగే ఎవరైతే ఎగురవేయలేదో వాళ్ళకు సహాయం చేసి వాళ్ళ ఇళ్లలో కూడా ఈ జాతీయ జెండాను ఎగురవేసేలా చేయండి. మనందరి యొక్క బాధ్యత ఉంది ఈ అమృత్ మహోత్సవాల్లో సహభాగిగా అవ్వడం. కావున మంచినెస్, ప్రతి ఒక్కరు కూడా ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాలు పంచుకొని నేను కూడా భారత మాత బిడ్డను అని చాటు చేసుకునే ఛాన్స్ దొరికింది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో మన గవర్నమెంట్కి సహకారాన్ని అందిద్దాం. అలాగే ప్రతి ఒక్క భారతీయుడికి దీని యొక్క విలువను చాటు చెప్పుదాం. घर घर तिरंगा
तिरंगा, घर घर तिरंगा, हर घर तिरंगा। घर घर तिरंगा, रथ घर तिरंगा, घरों घरी तिरंगा, प्रत्येक घरी तिरंगा। आसमान को पाना है, आसमान से आगे जाना है। नए भारत की नई कहानी अब आसमां को सुनाना है। गर्व है इस तिरंगे पर, सारे जहां को ये दिखाएंगे। अमृत काल मनाएंगे, घर घर तिरंगा लहराएंगे। घर घर तिरंगा, हर घर तिरंगा। तिंका झंडा मने मने गु त्रिवर्णा। हर घर तिरंगा। इंडिया 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 इंडिया। केसरिया रंग है क्या? ये रंग मेरी शक्ति का है, ये रंग मेरी ताकत का है, ये रंग देश के माथे पे सजा। श्वेत है क्या? रंग सत्य का। ये श्वेत रंग शांति का है, ये श्वेत रंग एके का है, ये रंग देश के दिल में है बसा। रंग हरा तो खुशहाली का है, ये धर्म चक्र विकास का। इन्हीं उसूलों से है ये बना तिरंगा हमारा। तिरंगा प्यारा। घोरे घोरे तिरंगा, शौक घोरे तिरंगा। घेर घेर तिरंगो, धोती घोरे पताका। घर घर तिरंगा, हर घर तिरंगा। घर घर तिरंगा, हर घर तिरंगा। घर घर तिरंगा। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान। ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ. భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధీ. తరతరాల యమయాతన తీర్చిన వరదాతర గాంధీ. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ.
భావమే మనసంతా ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత అపురూపం మా చరిత కర్మయోగమే జన్మంతా ధర్మక్షేత్రమే బ్రతుకంతా సంభవామి అని ప్రకటించిన నాటి కృష్ణ భగవద్గీత ఈ బోసి నోటి తాత మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్ఫూర్తి సత్యాహింసల మార్గజ్యోతి నవశకానికే నాంది रघुपति राघव राजा राम अतीत पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान रघुपति राघव राजा राम अतीत पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత సిసలైన జగజ్జేత చరకాయంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి నూలు పోగుతో మదపుటేనుగల బంధించాడు రజాతి పిత సంకల్ప బలం చేత సూర్యుడస్తమిల్చని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి తూర్పు తెల్లారని నడి రాత్రికి స్వేచ్ఛాభానుడి ప్రభాత కాంతి పదవులు కోరని పావనమూర్తి హృదయాలేలిన చక్రవర్తి ఇలాంటి నరుడొకడిలా తలంపై నడయాడిన ఈనాటి సంగతి నమ్మరానిదని నమ్మకముందే ముందు తరాలకు చెప్పండి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ రేడియో మంచిరా 90.8 FM అనుక్షణం ఆనందమయం. శ్రోతలారా, ఈరోజు మన భారతదేశం అంతా స్వతంత్ర దినోత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సదాశివపేట్ పుల్కల్ చౌటాకూర్ మండలానికి ప్రజెంట్ సర్వీస్ అందిస్తున్నటువంటి మన ఎంఈఓ గారు అంజయ్య గారు. సో వారితో వారి యొక్క అనుభవాలను అలాగే ఈ అమృత మహోత్సవాల యొక్క విషయాల గురించి మనం తెలుసుకుందాము వారి యొక్క ముఖారంగంతో. సో హలో అంజయ్య గారు. నమస్తే అండి. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉన్నాను. ముందుగా మీకు అలాగే మన రేడియో మంచిరా శ్రోతలందరికీ కూడా ఈ 75వ సంవత్సర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా తరపున కూడా మంజీరా శ్రోతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, అందరికీ శుభాకాంక్షలు. సదాశివపేట్ పుల్కల్ చౌటాకూర్ ఎంయూగా పనిచేసినటువంటి మన అంజయ్ గారు. సో వాళ్ళ యొక్క అనుభవం నుంచి మనం ఈరోజు అనేక విషయాలు తెలుసుకుందాము. సో అంజయ్ గారు, ఎలా అనిపిస్తుంది మరి మన భారత దేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికీ 75 సంవత్సరాలు అయిపోయింది, మరి ఎలా ఫీల్ చేస్తారు మీరు? ప్రస్తుతం మనకు 75 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి చాలా వరకు చాలామంది యువత కానీ విద్యార్థులు కానీ మర్చిపోయినరు. కాబట్టి వాళ్ళకి మరొకసారి గుర్తు చేయడానికి మరియు 75 సంవత్సరాల యొక్క స్వాతంత్ర విలువలను తెలపడానికి మరియు ఆనాడు వాళ్ళు స్వాతంత్రోద్యమానికి ఏ విధంగా త్యాగాలు చేశారు, వాళ్ళ ప్రాణాలు ఏ విధంగా అర్పించారు, వాళ్ళందరినీ పేరున గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకొరకే ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని, వసంతాలని మనము ఘనంగా జరుపుకుంటున్నాం. అందుకని మనం ఈ సంవత్సరం చూస్తున్నాము, ప్రతి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ అమృత మహోత్సవాల్లో కూడా పాలు పంచుకుంటున్నారు, భాగస్వామిగా ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం అందరూ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనం చూస్తున్నాం కదా, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది మళ్ళీ 75 సంవత్సరాల్లో మనం ఇంత ఘనంగా జరుపుకోవడం అనేది మొదటిసారిగా అనిపిస్తుంది. మన భారతదేశం యొక్క ఈ
స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఏదైతే అమృత్ మహోత్సవం జరుపుకుంటున్నారో దాని యొక్క విలువను మీరు చెప్పిన విధంగా ప్రతి ఒక్క యువతకు, యువకులకు, అలాగే ప్రతి ఒక్క దేశ భక్తుడికి దీని యొక్క స్వతంత్ర దినోత్సవం గురించి తెలియాలి. వనితలు కావచ్చు, వీరులు కావచ్చు, పౌరులు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి సేవలను గుర్తించాలని ఉద్దేశంతో ఈ అమృత మహోత్సవం అనేది జరుపుకుంటున్నాము. సో దీంట్లో అంజయ్ గారు, మరి మీరు ఎలాంటి సేవలు చేస్తారు? మరి మీ యొక్క రోల్ ఏంటి అమృత మహోత్సవాల్లో? మేము మండల స్థాయి లోపల ప్రతి పాఠశాల లోపల ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవం 75 సంవత్సరాల సందర్భంగా, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఈ నెల 8 నుండి 22 వరకు ఘనంగా జరుపుకుంటున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ప్రధానంగా ప్రతి విద్యార్థికి సినిమా థియేటర్లకు వాళ్ళని బస్సులల్లో, ప్రైవేట్ బస్సులల్లో మరియు దగ్గరలో ఉన్న థియేటర్లకి నేను సదాశివపేటలో మరియు సదాశివపేట సంబంధించిన మండలానికి సంబంధించిన అందరు విద్యార్థులని గాంధీ సినిమా ఆనాడు వాళ్ళు స్వాతంత్ర భారతదేశానికి ఏ విధంగా పోరాడారు వాళ్ళు మరొకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకి అందరికీ సదాశివపేట మండలంలో అయితే 2 థియేటర్లు ఉన్నాయి. అక్కడ థియేటర్లో ప్రతి ఒక్క విద్యార్థికి గాంధీ సినిమాను చూపించడం జరుగుతుంది. రోజు 10 గంటల నుండి 1:15 వరకు 3 గంటల సినిమా చూసి, ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చింది, గాంధీ గారు ఏ విధంగా హక్కుల గురించి పోరాడారు, వాళ్ళు ఏ విధంగా అవమానాలకు గురయ్యారు, తర్వాత మనదిలో ఐక్యత లేకపోవడం వల్లనే బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు మనపై పరిపాలించగలిగారు. కాబట్టి మళ్ళా ఆ ఐక్యతను నెలకొల్పడానికి గాంధీ గారు మరియు స్వతంత్ర సమర యోధులు ఏ విధంగా చేశారో ఆ సినిమా వల్ల ప్రతి విద్యార్థి తెలుసుకుంటాడు. మరియు ఇప్పుడు ఉన్న యువత కూడా మనం ఐక్యతంగా ఉండి మళ్ళీ వాళ్ళ యొక్క త్యాగాలను స్మరించుకోవాల్సింది, వాళ్ళ బాటలో నడవడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది. అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఓకే, అంటే మీరు చెప్తున్నారు ఏదైతే గాంధీజీ గారి యొక్క సినిమాలను చూపిస్తున్నారో, అంటే పిల్లలకైతే మనం పాఠాలు అయితే నేర్పిస్తూనే ఉంటాము, గాంధీజీ గురించి కావచ్చు, లేక మన దేశ పౌరుల గురించి చెప్తూ ఉంటాం. కానీ చూపించడంతో వాళ్ళకి ఇంకా క్లారిటీగా ఉంటుంది కాబట్టి ఇలా చూపించడం జరుగుతుంది అంటున్నారు. సో వాళ్ళలో ఇంకా నరనరాల్లో అది నాటుకుపోతుంది దేశభక్తి అనేది అని చెప్తున్నారు. ఏదైతే మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా తీసుకొచ్చారు కదా హర్ ఘర్ తిరంగా అనేది, సో దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి? మరి దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటారు అమలులోకి? ప్రధానంగా ప్రతి ఇంటి పైన మన జాతీయ జెండాను ఎగరవేయాలి. దానివల్ల మన దేశభక్తి, తర్వాత మన యొక్క త్యాగం ఏంటిది, తర్వాత మనం ఏం నేర్చుకోవాలి, ప్రతి ఒక్క ఐక్యత అనేది భారతదేశం అంతా ఒకటే అనేది మన భారతదేశంలో ఎన్నో కులాలు, మతాలు, ఎన్నో రకరకాలుగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనమంతా భారతీయులం అనేది ఒకటే నినాదంతో ప్రతి ఒక్కరూ, అటు కేంద్ర ప్రభుత్వమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రతి ఇంటి ముందు జెండా ఎగరవేయాలని, అది ఈ 8 నుంచి 12 వరకు, అంటే ప్రధానంగా 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి ముందు జెండా ఎగరవేసి తమ యొక్క దేశభక్తిని పెంపొందించడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాగే బజార్లో వెళ్ళినా, ఇంటి ముందు నుంచి వెళ్ళినా మనకు జాతీయ తిరంగా జెండా కనిపించగానే మన దేశభక్తి అనేది ప్రధానంగా యువతలో ప్రతి ఒక్కరి లోపల, విద్యార్థుల లోపల నెలకొల్పాలి. అందుకొరకే మన ప్రధానమంత్రి గారైనా, మన ముఖ్యమంత్రి గారైనా మరియు జాతీయ నాయకులందరూ ఈ తిరంగా జెండాను 13 నుంచి 15 వరకు ఎగరవేయాలి ప్రతి ఇంటి ముందు అని పిలుపునివ్వడం. ఇప్పటికే చాలామంది ఎగరవేసిన మనం బయట చూస్తున్నాం. నిజమేనండి, ప్రతి చిన్న షాప్లలో కూడా మనం కనిపిస్తుంది. ఒక్కొక్కరైతే 4 జెండాలు పెట్టడం చూసాము. మరి మీరు కూడా మీ ఇంటి పైన ఎగరవేశారా? ఎగరవేశాను. మళ్ళీ తర్వాత నేను మా విద్యార్థులకు అందరికి తెలియజేసిన, ప్రతి స్కూల్ పైన, తర్వాత ఇంటి పైన ఖచ్చితంగా ఎగరవేయాలి, మన యొక్క దేశభక్తిని చాటు చెప్పాలని తెలియజేయడం జరిగింది. దీంట్లో అంజయ్ గారు, నాకు ఇంకోటి అర్థమైన విషయం ఏంటి అంటే, ఏదైతే ప్రతి ఒక్క ఇంటి పైన ఈ జాతీయ జెండాను ఎగరవేశారో దాంతో పాటు మన వాతావరణంలో కూడా కొద్దిగా చేంజెస్ వచ్చింది, అంటే పాజిటివ్గా. ఎందుకంటే దాని యొక్క వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయి కదా, ఇప్పుడు మొత్తం సంగాడిలో చూడండి, చాలా మట్టుకు మనం షాప్లలో చూస్తున్నాం, ఇంటి పైన చూస్తున్నాం, ప్రతి ఒక్క ఇంటి పైన మనం చూస్తున్నాం 99% అయితే. సో దాంట్లో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది వస్తున్నాయి. ఎందుకంటే మనం ఏదైతే ఆ గాలి వెళ్తుందో, ఆ గాలి తాకి అందరికీ కూడా పాజిటివ్గా పవిత్రమైన సంకల్పాలను అందజేయిస్తుంది.
అలాగే వైబ్రేషన్స్ కూడా ఆ విధమైన పవిత్రమైన సంకల్పాలతో పాటు పవిత్రమైన వాతావరణం కూడా అక్కడ తయారవుతుందని అనిపిస్తుంది. సో మరి ఇంకా ఈ అమృత మహోత్సవాల్లో ఎలాంటి సేవలు అందించారు? ఇంకా ప్రధానంగా ప్రతి పాఠశాల లోపల మొక్కలు నాటడం జరిగింది దీంట్లో భాగంగానే. ఓహో. తర్వాత ప్రతి పాఠశాల లోపల పాఠశాల స్థాయి లోపల ఆటలు ఆడిపించడం జరిగింది 12వ తేదీ నాడు. తర్వాత 18 నాడు మండల స్థాయి లోపల కూడా విద్యార్థులకు అందరికీ, అందులో మొదటగా వచ్చిన పిల్లలకందరికీ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి మండల కేంద్రం లోపల ర్యాలీ నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున. దాదాపు సదాశివపేట మండలంలో ఒక 1000 మంది విద్యార్థులు కేజీబీవీ పాఠశాలలు, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, తర్వాత డాక్రా మహిళలు అందరూ వచ్చి దాదాపు 2 కిలోమీటర్లు ఒక నినాదాలతోటి దేశభక్తి పెంపొందించే విధంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఓకే. అంటే దీంతో మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, లేక హౌస్ వైఫ్స్ కావచ్చు, ఇంకా పిల్లలు కూడా కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ అమృత మహోత్సవాల్లో ఇన్వాల్వ్ ఉన్నారని తెలుస్తుంది అన్నమాట. మళ్ళీ విద్యార్థులకు కూడా వేషధారణ చేయించడం జరిగింది. సుభాష్ చంద్రబోసు, భారత మాత, తెలంగాణ తల్లి, తర్వాత అల్లూరి సీతారామరాజు, నెహ్రూ, గాంధీ, వాటి వల్ల ఏంటిదంటే మరొకసారి పిల్లలకు మరియు అందరికీ ఒక దేశభక్తి ఆనాడే విధంగా ఉండేది అనేది తెలియజేస్తుంది. చాలా మంచి విషయం. సో దీంతో అర్థమవుతుంది మన తెలంగాణలో అలాగే మన భారతదేశం అంతటా ఈ అమృత మహోత్సవం చాలా చాలా గ్రేట్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో అంజయ్య గారు మీ యొక్క అనుభవాలు మాతో షేర్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. చాలా ఇన్స్పైర్ అయ్యాం మీ యొక్క అనుభవాలతో. ఎందుకంటే మేము కూడా ఒక పోస్ట్లో ఉన్న వ్యక్తిని కాకుండా ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క లెవెల్లో సేవలు చేయొచ్చు, మన దేశభక్తిని చాటుకోవచ్చు అనే విషయాన్ని మీరు అర్థం చేయించారు. 11 నాడు కూడా ఫ్రీడమ్ రన్ అని చేయించాం. అంటే 50 అబవ్ ఏజ్ వాళ్ళ నుంచి బిలో 20 వరకు అందరు ఏజ్ వాళ్ళని ఫ్రీడమ్ రన్ 6:30కి సదాశివపేట మండలంలో, పుల్కల్ మండలంలో, చౌటకూరు మండలంలో ఫ్రీడమ్ రన్ ఒక 2 కిలోమీటర్లు ఫ్రీడమ్ రన్ ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. 50 అబవ్ ఉన్న వాళ్ళకి ఒక ప్రైజ్, అట్లా బిలో 40, తర్వాత 30, 20, బిలో 20 వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా ఆనందంగా అందరూ కూడా ఫ్రీడమ్ రన్లో పాల్గొన్నారు. అది కూడా దేశభక్తి ఉన్నది, ఐక్యత కనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు ఉత్సాహము, ఆరోగ్యము అన్ని విధాలు కనిపిస్తుంది అనమాట. సో థ్యాంక్స్ అండి మీకు, మీ యొక్క అనుభవాలు మాతో షేర్ చేసినందుకు, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించినందుకు. సో రేడియో మంచిగా టీం తరఫున మీకు మరి ఒకసారి చాలా చాలా ధన్యవాదాలు. సో మంచి చేసి విన్నారుగా మన అంజయ్య గారి యొక్క అనుభవాలను. సో మీరు కూడా అమృత్ మహోత్సవాల్లో ఈ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్లో మీరు ఏ విధంగా మీ యొక్క పార్టిసిపేట్ చేస్తున్నారు, అలాగే ఈ అమృత మహోత్సవాలు మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మీకు అనుభవాలు మాతో షేర్ చేసుకోవాలంటే వెంటనే డైల్ చేయండి 7277990088కి. మీకోసం వెయిట్ చేస్తుంటుంది ఆర్జే భావిక. తిరిగి కలుసుకుందాం మరిన్ని విషయాలతో. అప్పటి వరకు వింటూ ఉండండి రేడియో మంచిగా 90.8 FM. అనుక్షణ ఆనందమయం. India, beautiful India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం, మమతలిరిగిన మాతృభూమికి మంగళం మాతరం. మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి, కలికి పదములు కడలి కడిగిన
మంగళం మాతరం I love India. I love India. I love India. I love India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం వందనం. మప స స స స స దాని ప గ మ ప దాని ప స స స రి స రి ప గ స స స రి ని ప గ. తాజ్మహలే ప్రణయ జీవుల పావురం తన్నాలి తానే నాన తన్నాలి తానే నాన కృష్ణవేణి శిల్పరమణి నర్తనం తన్నాలినా తననాలినా వివిధ జాతుల వివిధ మతముల ఎదలు మీటిన ఏకతాళపు భారతీ జయ. మంగళం మాతరం I love India. I love India. I love India. I love India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం వందే మాతరం. శ్రోతలారా, స్వతంత్ర అమృత మహోత్సవం నుండి మన భారతదేశం స్వర్ణిమ భారతదేశం దిశగా వెళ్ళనున్నది. ఎస్ మంచిదెస్. ఎందుకంటే ఈ ప్రత్యేకమైన వేడుక కావచ్చు, ఉత్సవం కావచ్చు, కార్యక్రమం కావచ్చు, ఈ 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న తరుణంలో భారతదేశ స్వతంత్ర అమృత మహోత్సవం నుండి కేవలం మనం అమృత మహోత్సవం జరుపుకోవడమే కాదు, ఈ భారతదేశాన్ని స్వర్ణిమ భారతదేశంగా తీర్చిదిద్దడం. ఎందుకంటే నిరాకార పరంజ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్మ లక్ష్యం ఏదైతే ఉందో, భారతదేశం ఒకప్పుడు స్వర్ణిమ దేశంగా, బంగారు పిచ్చుకగా, రత్న గర్వగా ఉండేదో దాన్ని మరలా అలా తీసుకురావడమే మనందరి యొక్క ఉద్దేశం. స్వర్ణిమ భారతదేశాన్ని తయారు చేసే కార్యంలో నేను నా వంతు సహాయం అందిస్తాను అని అందరూ ఈరోజు సంకల్పిద్దాం. భారతదేశం అనగానే మనందరికి గుర్తుకొచ్చేది అలనాటి స్వర్గసీమ, బంగారు పిచ్చుక, దేవీ దేవతలను నడియాడిన భూమి. ఇవన్నీ మనం చరిత్రల్లో వింటూ వచ్చాం, చదువుకుంటూ వచ్చాం. కానీ నిజంగా ఇవన్నీ ప్రాక్టికల్లా, వాస్తవమా అంటే ఆ విషయంలో క్లారిటీ అనేది కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే వాస్తవం అయితే ఇదే ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు మహాపురుషులు కావచ్చు, మునులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని చెప్తూ వచ్చారు. కానీ మనం చూస్తున్నాం అలనాటి స్వర్గసీమ అని ఈరోజు మనం చూస్తున్నాం. అలనాటి స్వర్గసీమ దుఃఖధామంగా అయింది. భారతదేశం ఒకప్పుడు విశ్వగురువుగా ఉండేది. ఈ భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వీటిని చూసి విశ్వం ఈ రోజు కూడా నేర్చుకుంటుంది. కానీ అలాంటి భారతదేశం ఈరోజు ఎంతటి దయానీయ స్థితిలో ఉందో మనందరం ప్రతి క్షణం, ప్రతి నిమిషం అనుభవం చేస్తున్నాం. శ్రోతలారా, స్థూలంగా అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ సూక్ష్మంగా అనుభవం చేస్తున్నామా? గాంధీ గారు చెప్పారు, ఈ రోజైతే స్త్రీ అర్ధరాత్రి 12 గంటలకు భయం లేకుండా రోడ్డు పైన నడవగలుగుతుందో ఆ రోజే నిజమైన స్వతంత్రం అని. కానీ వర్తమానంలో అర్ధరాత్రి 12 గంటలే కాకుండా బిట్ట మధ్యాహ్నం 12 గంటలు కూడా బయటికి ఒంటరిగా వెళ్ళాలి అంటే ఆలోచించాల్సిన దయానీయ పరిస్థితి ఈ రోజులో కనిపిస్తుంది. మరి ఇటువంటి తరుణంలో నిజంగా సత్యమైన స్వతంత్రం అంటే ఏమిటి? ఇండిపెండెంట్ లైఫ్ ఏదైతే మనం ఇతరుల కోసం డిపెండ్ అవుతున్నామో
ఒక సెక్యూరిటీ కోసం కావచ్చు, అవసరాల కోసం కావచ్చు, అంతెందుకు మనం మన జీవితంలో సుఖశాంతులు పొందడం కోసం కూడా ఇతరులపై ఆధారపడి ఉన్నాం. అలా కాకుండా ఒక స్వయం ప్రతిబద్ధతతో స్వతంత్రమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ జీవించాలి. అందుకోసం తమలో దాగి ఉన్నటువంటి దివ్య గుణాలను, దివ్య శక్తులను జాగృతం చేసుకోవాలి అని బృహత్ సంకల్పంతో ఈరోజు భారత సర్కారు భారతదేశ స్వతంత్ర అమృత మహోత్సవం నుండి కేవలం అమృత ఉత్సవం జరుపుకోవడమే కాదు, ఈ అమృత ఉత్సవం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఈ ప్రోగ్రాం ద్వారా అనేక ఆత్మల్లో ఒక చైతన్యాన్ని, ఒక దివ్యతను తీసుకువచ్చి అది స్వర్ణిమ భారతదేశం వైపుగా తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దాలి, ఒక మేల్కొల్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతో భారత సర్కారు ఈ బృహత్ సంకల్పాన్ని తీసుకుంది. కావున మంచి ఫ్రెండ్స్, రండి మనందరం కూడా ఈ అమృత మహోత్సవంలో మన వంతు సహాయాన్ని భారత సర్కారుకి అందిద్దాం. అలాగే మనం కూడా ఈ భారత మాత ముద్దు బిడ్డలు అని సగర్వంగా చాటుకుందాం. వెళ్లే ముందు మీ అందరి కూడా మరొకసారి ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే అమృత మహోత్సవ యొక్క శుభాకాంక్షలు. వింటుండండి రేడియో మంచిరా 90.8 FM. అనుక్షణం ఆనందమయం విత్ మీ యువర్స్ లవ్లీ ఆర్జే భావికతో. कहानी बड़ी ही सुंदर एक कहानी बड़ी ही सुंदर एक मैं तुमको सुनाता हूँ. एक देश के आदि मध्य अंत का राज बताता हूँ, राज बताता हूँ तुम्हें मैं, राज बताता हूँ. सृष्टि के आदि काल में सृष्टि के आदि काल में था एक प्यारा सा देश. नाम था आर्यव्रत, उसका था हर कोई वहाँ विशेष. नाम था आर्यव्रत, उसका था हर कोई वहाँ विशेष. सृष्टि के आदि काल में था एक प्यारा सा देश. नाम था आर्यव्रत, उसका था हर कोई वहाँ विशेष. ओ नाम था आर्यव्रत, उसका था हर कोई वहाँ विशेष. ओ सृष्टि के आदि काल में सभी गुणों से संपन्न थे, कोई नहीं वहाँ शोर था. सभी गुणों से संपन्न थे, कोई नहीं वहाँ शोर था. तन मन धन और जन का सुख उस देश में चारों ओर था. तन मन धन और जन का सुख उस देश में चारों ओर था. संस्कार सभी के श्रेष्ठ थे, संस्कार सभी के श्रेष्ठ थे. और देवी थी संस्कृति, उनके पावन प्रकंपनों से पावन थी प्रकृति. उनके पावन प्रकंपनों से पावन थी प्रकृति. हो सृष्टि के आदि काल में थे मर्यादा पुरुषोत्तम सब, थी सब में वहाँ मर्यादा. थे मर्यादा पुरुषोत्तम सब, थी सब में वहाँ मर्यादा. इच्छाओं से परे थे सब,
भरपूर थे इतने ज्यादा, इच्छाओं से परे थे सब, भरपूर थे इतने ज्यादा। उस देश के वासी देश को अपने, उस देश के वासी देश को अपने माता कह के बुलाते थे। रग रग में बसा था देश प्रेम, वो देश को इतना चाहते थे। रग रग में बसा था देश प्रेम, वो देश को इतना चाहते थे। सृष्टि के आदि काल में भाषा थी हिंदुस्तान की। मीठी और सम्मान भरी भाषा थी हिंदुस्तान की। बीता वो समय अब आई घड़ी उस देश के इम्तिहान की। बीता वो समय अब आई घड़ी उस देश के इम्तिहान की। उसकी भव्यता पर अब, उसकी भव्यता पर अब थे होने लगे प्रहार। फिर भी छोड़े नहीं थे उसने वो देवी संस्कार। फिर भी छोड़े नहीं थे उसने वो देवी संस्कार। करता गया वो सहन सभी को, इतना था बलवान। क्योंकि रोम रोम में उसके बसता था भगवान। सत्य अहिंसा के बल पर, सत्य अहिंसा के बल पर उसने आजादी पाई। सलाम देश के वीरों को जो ऐसी घड़ियां लाई। सलाम देश के वीरों को जो ऐसी घड़ियां लाई। सृष्टि के आदि काल में वो देश कोई जमीन नहीं ना चीजें आलीशान। वो देश तो है हम देशवासी जो करते कर्म महान। जो करते कर्म महान, जो करते कर्म महान। ऐ देशवासियों देखो जरा, देशवासियों देखो जरा, हम पूरी तरह आजाद हैं। भारत की पावन संस्कृति क्या आज भी हमको याद है। मेरे भारत की पावन संस्कृति आज भी हमको याद है। सृष्टि के आदि काल में करे प्रतिज्ञा मिलकर खोई संस्कृति लाएंगे। सोने की चिड़िया विश्व गुरु फिर से भारत को बनाएंगे। करे प्रतिज्ञा मिलकर हम खोई संस्कृति लाएंगे। सोने की चिड़िया विश्व गुरु फिर से भारत को बनाएंगे। जो श्रेष्ठ नहीं उन संस्कारों का करेंगे हम बलिदान। स्वर्णिम भारत होगा फिर से अपना देश महान। स्वर्णिम भारत होगा फिर से अपना देश महान।
संस्कार परिवर्तन से ही ये बदलेगा संसार। वसुधैव कुटुंबकम का सपना आओ करें साकार। वसुधैव कुटुंबकम का सपना आओ करें साकार। भारत ही नहीं हम विश्व के, भारत ही नहीं हम विश्व के कोने कोने को निखारेंगे। हम करेंगे ऐसा चमत्कार, धरती पर स्वर्ग उतारेंगे। हम करेंगे ऐसा चमत्कार, धरती पर स्वर्ग उतारेंगे। हम करेंगे ऐसा चमत्कार, धरती पर स्वर्ग उतारेंगे। బ్రహ్మనాయుడే మరల జన్మనెత్తెనా, బాలచంద్రుడికి మళ్ళీ పున్నమొచ్చెనా. ఆంధ్రుల విప్లవ జ్యోతి అల్లూరే మరల పుట్టి అక్షయ తూణీరంతో అభయ హస్తమిచ్చెనా. మా బొబ్బిలి పాపడై మా కాకటి రుద్రుడై తెలుగు వీరలేవరా, దేశమేలు దేవరా. దీక్షభూని సాగరా, దిక్కు మాకు నీవెరా. తెలుగు వీరలేవరా, దేశమేలు దేవరా, తెలుగు వీరలేవరా. మతాలన్ని పువ్వులై మమతలుగా నవ్వు చోట. వందే మాతరం, వందే మాతరం. మతాలన్ని పువ్వులై మమతలుగా నవ్వు చోట. కులక్షేత్ర సంగ్రామం మతం పేర సంక్షోభం, ధృతరాష్ట్రుల సామ్రాజ్యం సాగరాదురా. ఈ కుచ్చిత సమాజాన ఆక్రోశించే భారతి, కురురాట్ సభలో కృష్ణుని ఆహ్వానించే ద్రౌపది. గీతను ఉపదేశిస్తూ గీతను మారుస్తావో, చక్రాన్నే ప్రయోగించి చరిత్ర నిర్మిస్తావో. కదలిరా తరలిరా కటిక నిప్పు కడలిలా. తెలుగు వీరలేవరా. పాపడై మా కాకటి రుద్రుడై తెలుగు వీరలేవరా, దేశమేలు దేవరా. దీక్షభూమి సాగరా, దిక్కు మాకు నీవెరా. తెలుగు వీరలేవరా, దేశమేలు దేవరా, తెలుగు వీరలేవరా. తెల్ల దొరల మంచుకోట కరిగించిన అగ్నిది. తెల్ల దొరల మంచుకోట కరిగించిన అగ్ని నీటి. నల్ల దొరల కంచుకోట పగలగొట్టు శక్తి నీటి. అర్జునుడై ఫల్గునుడై గర్జిస్తూ గాండ్రిస్తూ ఈ కంసుల పరిమార్చక కదలిరార కృష్ణుడివై. ఉగ్ర నారసింహుడవై భద్రకాళి పుత్రుడవై. ప్రళయకాల రుద్రుడవై అగ్నిహోత్రుడవు నీవై. తెలుగు భాష తలగట్టై తల ఎత్తుకు తరలిరా. నరవరా హరహర ఉరమరా.
మాకు నీవెరా తెలుగు వీరలేవరా దేశమేలు దేవరా తెలుగు వీరలేవరా దేశమేలు దేవరా. సమరయోధుల పోరాట బలం, అమరవీరుల త్యాగ ఫలం, బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం, మన స్వాతంత్ర దినోత్సవం, భారత సంస్కృతి శోభాయమానం, మంచికి నివాసం మన దేశం, శాంతి దీని సందేశం, సహనమే దీని సంస్కారం, అహింసా పథమే మన మార్గం, త్యాగదనుల త్యాగంతో సూర్యునిగా వెలుగొందుతున్న దేశం మన భారతదేశం. రేడియో మంజీర అభిమానులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.